క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయమును కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనమునకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుదవరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడి మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము సువార్త ప్రకటిస్తున్నాము. పరోక్షంగా ప్రార్థిస్తున్న వారు, సహకరిస్తున్న వారు, మమ్మలను ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ప్రభు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘము కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గూర్చి, ప్రపంచ భవిష్యత్తును గూర్చి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రస్తుతం మనం రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా ధ్యానం చేస్తూ ఉన్నాం. మన ధ్యానాంశం రెండవ రాకడలో సంఘము ఎత్తబడుట. సంఘము ఎత్తబడుటకు కారణాలు. ఈరోజు రెండవ కారణాన్ని గురించి మనం ఆలోచించబోతున్నాం. వాక్యం కొరకు మీ మనసులను సిద్ధం చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు రెండవ రాకడ వర్తమానాలలో 132వ వర్తమానం తీసుకోబోతున్నాం. సహాయం చేయండి. సంఘము ఎత్తబడుటకు కారణాలు. రెండవ కారణాన్ని గురించి ఆలోచిస్తున్నాం. క్రీస్తు సంఘమును కలుసుకొనుట. ఈ అంశం గురించి మేము ధ్యానం చేయబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబమును దీవించమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘములో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. మీరు వింటున్న చూస్తున్న ఈ కార్యక్రమాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకే, ప్రస్తుతం మనము సంఘము ఎత్తబడుటకు కారణాలు ఈ అంశాన్ని గురించి ఆలోచన చేస్తున్నాం. ఓకే ప్రియులారా, ఈ భూలోకములో ఉన్నటువంటి దేవుని సార్వత్రిక సంఘము త్వరలో ఎత్తబడుటకు సిద్ధముగా ఉంది. గుర్తుపెట్టుకోండి, దాన్ని మనం ర్యాప్చర్ అని పిలుస్తాం. సంఘం ఎత్తబడుట. యేసుక్రీస్తు వారు సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘమును తీసుకుని వెళ్ళి ప్రభువుకు అప్పగించటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక సంఘము కూడా సిద్ధపడతా ఉంది. అయితే ఆ సార్వత్రిక సంఘములో ఎత్తబడటానికి వ్యక్తిగతంగా మనము సిద్ధపడుతున్నామా? ఇది ప్రశ్న. మనతో పాటు మన కుటుంబాలను, మన స్థానిక సంఘాలను, మన సర్కిల్ని మనం సిద్ధం చేసుకోగలుగుతున్నామా? ఆలోచన చేయాలి. ఇక్కడ ఒక ప్రశ్న. సంఘము ఎందుకు ఎత్తబడుతుంది? సంఘం భూలోకములో ఉండొచ్చు కదా? ఈ విషయాన్ని ఆలోచిస్తున్నాం. దీనికి వాక్యానుసారంగా 4 కారణాలు 4 కార్యక్రమాల్లో మీకు అందిస్తున్నాం. మొదటి కారణం గత కార్యక్రమంలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు రెండవ కారణం ఆలోచించబోతున్నాం. రెండవ కారణం ఏంటి? క్రీస్తు సంఘమును కలుసుకోవాలనుకుంటున్నారు. అంటే క్రీస్తు తన సంఘమును తన దగ్గర తనతో పాటు సదాకాలం ఉంచుకోవాలని ఆయన ఆశపడుచున్నారు. అది ఆయన ఇష్టం. మొదటి కారణం మీకు గుర్తుందా? గత కార్యక్రమం చూడని వారికి చెప్పండి. మొదటి కారణం ఏంటంటే భూలోకములో మానవ జాతి నివసించటానికి లైఫ్ టైం అయిపోతుంది. అందుకని ప్రభు త్వరగా వచ్చి సంఘాన్ని తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారు. కారణం ఏంటంటే ఒకవేళ సంఘం ఎక్కడ ఉన్నా కూడా భూలోకముతో పాటు విడిచిపెట్టబడినటువంటి గుంపుతో పాటు సజీవ దహనమై చస్తారు.
ఎందుకంటే ఆకాశం నుంచి అగ్ని పడబోతుంది. ఆనాడు సొదొమ పట్టణాలపై ఏ విధంగా అగ్ని గంధకాలు కురిశాయో, ఆ ప్రాంతాలు ఏ విధంగా నశించిపోయాయో, ఆ ప్రాంత ప్రజలు ఎలాగా సజీవ దహనమైపోయారో, రేపు ప్రపంచంలో అదే మరొకసారి పునరావృతి కాబోతుంది. కాకపోతే లోతు కాలంలో సొదొమ పట్టణాలు మాత్రమే, ఆ చుట్టుపక్కల గ్రామాలు మాత్రమే నష్టపోయాయి. కానీ రేపు ప్రపంచంలో భూగోళం అంతా కాలిపోవటానికి సిద్ధంగా ఉంది. మానవ జాతి మొత్తం సజీవ దహనం కాబోతున్నారు. అందుకని ఇప్పుడు ప్రభు వచ్చి సంఘాన్ని తప్పించబోతున్నాడు. సంఘాన్ని సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్తానికి నేను త్వరగా వస్తున్నానని చెప్తున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ భూలోకములో మానవుడు నివసించటానికి లైఫ్ టైం అయిపోవస్తుంది. ఆ విషయాలు మీకు నేను కొన్ని చెప్పటం జరిగింది. అవును, భూమి మీద మనం బ్రతకటానికి కావలసిన ఆక్సిజన్ పర్సంటేజ్ ఇక్కడ తగ్గిపోతుంది. వచ్చే రోజుల్లో గాలి కొనుక్కునే పరిస్థితులు వస్తున్నాయి. అలాగే భూమి మీద నీళ్లు కూడా సరిపోవటం లేదు. ఏంటి, ఆ తర్వాత మురికి నీళ్ళనే మంచి నీళ్లుగా మార్చుకొని తాగే పరిస్థితి ఇప్పుడు వచ్చేసింది. ఆల్రెడీ నీళ్లు లేక ప్రజలు బాధపడుతున్నారు. అలాగే మానవ జాతి జీవరాశులు నివసించడానికి ఆహార పదార్థాలు కూడా చాలటం లేదు. ఉన్న ఆహారం కూడా కల్తీ అయిపోయింది. అది తింటున్నాము, భయంకరమైన జబ్బులు తెగుళ్ళు తెచ్చుకుంటున్నాం. మనుషులకు మనుషులే ఆహార పదార్థాల విషం కలిపి అమ్ముకోటాలు కొనుక్కోటాలు జరుగుతుంది. ఎవరికి తెలిసిన విషయాల్లో వారు తెలియని వ్యక్తిని మోసం చేస్తున్నారు. తెలిసిన వ్యక్తి తనకు తెలిసిన విషయంలో తెలియని వ్యక్తిని మోసం చేస్తున్నాడు. ఈ విధంగా ఇక భూమి మీద బ్రతకటం కష్టం. గాలి లేకుండా, నీళ్ళు లేకుండా, ఆహారం లేకుండా ఎలా ఉండగలవు? ఇంకా వచ్చే రోజుల్లో ఇక్కడ స్థలం కూడా సరిపోవట్లేదు. ఎందుకంటే భూమి ఏమో పరిమితంగా ఉంది, మానవ జాతి అపరిమితంగా పెరుగుతున్నారు. ఇది వాస్తవమే కదా. పరిమితమైన భూమి మీద అపరిమితమైన మానవుడు నివసించాలంటే భూమి ఎలా సరిపోయిద్ది? చాలదు. చాలకేం చేస్తున్నారు? బిల్డింగులు తీసి పడేసి అపార్ట్మెంట్స్ కట్టి పెడుతున్నాం. అంటే చిన్న స్థలంలో ఎక్కువ మంది ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ ఉన్న స్థలంలో కొంత రోడ్లు కావాలి. ప్రతి ఒక్కళ్ళు వాహనాలు తీసేసుకుంటున్నారు. వాహనాలు నడవటానికి రోడ్లకు స్థలం కావాలి. అలాగే మరి పంటలు పండించుకోవటానికి, ఆహారానికి కొంత స్థలం కావాలి. మరి ఇప్పుడు నివసించడానికి కొంత స్థలం కావాలి, తిరగటానికి రోడ్లకు కొంత స్థలం కావాలి, పంటలు పండించుకొని తిని బ్రతకటానికి కొంత స్థలం కావాలి, వాటికి తోడు జీవరాశులకి మృగాలకు కొంత స్థలం కావాలి. మరి వీటన్నిటికి స్థలం ఎక్కడ సరిపోతుంది మీరు ఆలోచించండి. కాబట్టి వచ్చే రోజుల్లో నీకు స్థలం లేదు ఇక్కడ. మరి ఎలా బ్రతుకుతారండి? ఉండటానికి స్థలం కావాలా? లేదు కదా. మరి తినటానికి స్థలం కావాలా? పంటలు పండించుకోవడానికి లేదుగా. మరి తిరగటానికి స్థలం ఏది? మీరు ఆలోచించండి ప్రాక్టికల్గా. కాబట్టి వచ్చే రోజుల్లో మనుషులు భూలోకంలో బ్రతకటం కష్టం. దేవుడి భూలోకాన్ని తీసేయబోతున్నాడు. భూలోకములో ఉన్న మానవ జాతిని నశింప చేయబోతున్నాడు. అందుకనే ముందుగానే వచ్చి ఆయన సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి బయలుదేరి మధ్యాకాశానికి వచ్చి సంఘాన్ని రమ్మని పిలుస్తారు, బోర ఊత్తారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళిపోతారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి రాకడ రాదు అనుకుంటే నువ్వు నష్టపోతావు, నువ్వు దెబ్బతింటావు, నిన్ను నువ్వే నాశనం చేసుకుంటున్నట్టు. రెండవ రాకడ రాదు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆలస్యమైద్దని చెప్పేవాళ్ళు, వచ్చినప్పుడు చూసుకుందామని చెప్పేవాళ్ళు, రాకడ గుర్తులు జరగట్లేదులే, లేక జరగటానికి టైం పట్టిద్దని ఇలాంటి పిచ్చి మాటలు చెప్పి నష్టపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. వారితో మీరు ఏకీభవించగాకండి, అలాగా మీరు నష్టపోగాకండి. మేము అందిస్తున్న విషయాలు అర్థం చేసుకోండి. కాబట్టి ఒకటి, ఇక్కడ భూలోకములో మానవ జాతికి లైఫ్ టైం అయిపోతుంది గనక దేవుడు ముందు వచ్చి సంఘాన్ని తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడు. ఓకే, ఈ విషయాలు మేము గత కార్యక్రమంలో మీకు చెప్పాం. ఇప్పుడు రెండో విషయం కూడా మేము ఏం చెప్తున్నామంటే, క్రీస్తు తన సంఘమును తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడు. ఎందుకు? తనతో సదాకాలము ఉండుటకు. అందుకని దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో చివరిలో చూస్తే, కాగా మనము సదాకాలము క్రీస్తుతో కూడా ఉందుము, ఈ మాటలు చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోండి అని ఆనాడు పౌలు భక్తుడు దెస్సలోనికీయ సంఘానికి చెప్పినట్లుగా మనం చూస్తాం. ఆ మాటలు సార్వత్రిక సంఘం మొత్తానికి వర్తిస్తాయి. కాబట్టి మనము సదాకాలం ఉండటానికి వెళ్ళబోతున్నాము. ప్రభు మనతో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకో చెప్పమంటారా? ఇక్కడ మీకు 2 ఉదాహరణలు చూపిస్తాం. చూడండి. ఒకటి, సంఘమును ప్రభువు తన శరీరముతో పోల్చుకున్నాడు. అవునా కాదా? ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు శిరస్సుగా, సంఘము ఆయన శరీరముగా పోల్చబడింది.
అవునా? అంటే యేసుక్రీస్తు వారు సంఘానికి ఎంత విలువిస్తున్నారు, ఎంత గౌరవాన్ని ఇస్తున్నారు, ఎంత గుర్తింపిస్తున్నారు, ఎంత ఘనతనిస్తున్నారు మనం అర్థం చేసుకోవాలి. ఈ సంఘమును తన సొంత శరీరముతో పోల్చుకుంటున్నాడు ఆయన. అంటే తన శరీరాన్ని తాను ఎలా ప్రేమించుకుంటాడో ఈ సంఘాన్ని ఆయన అలా ప్రేమిస్తున్నాడు. అందుకే కదా సంఘం కోసం మట్టిలోకి వచ్చాడు, సంఘం కోసం ప్రాణం పెట్టాడు, సంఘం కోసం రక్తం కార్చాడు, మనల్ని రక్షించడానికి కుమ్మేయించుకున్నాడు, అవమానపరచబడ్డాడు, హింసలు పొందాడు. కారణం ఏంటి? అవును, ఈ సంఘాన్ని తన శరీరంతో పోల్చుకున్నాడు. అందుకని ఇప్పుడు ప్రభు ఏమనుకుంటున్నాడు? శిరస్సు పరలోకములో ఉంది, శరీరం భూలోకములో ఉంది. అందుకే ప్రభు త్వరగా వచ్చి తన శరీరమును శిరస్సు దగ్గరికి తీసుకెళ్తాడు. శరీరం ఎక్కడుండాలి? శిరస్సుకు అతకబడి ఉండాలి కదా. శరీరం ఎక్కడుండాలి? శిరస్సు కింద ఉండాలి. మరి శిరస్సు ఏం పరలోకంలో ఉంది, శరీరం ఏమో కింద ఉంది, సంఘం. అందుకని ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? నా శరీరం నాతో ఉంటే నాకు మంచిది కదా, కాబట్టి త్వరగా వెళ్ళిపోయి నా శరీరాన్ని నేను తెచ్చేసుకుంటాను, నా శరీరము నాతో కలిసి ఉంటుంది. కాబట్టి లక్షల కోట్ల సంవత్సరాల యుగయుగాలు సదాకాలం నా శరీరం నాతో ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకని ఆయన త్వరగా వచ్చి తన శరీరమైనటువంటి ఈ సంఘమును తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రజలకు కూడా ఈ ఆశ ఉండాలి, సంఘానికి కూడా ఈ ఆశ ఉండాలి. నా ప్రభు దగ్గరికి నేను వెళ్ళిపోవాలి, నా శిరస్సుతో నేను అతకబడాలి, ఆయన ముఖ దర్శనం నేను చేసుకోవాలి, ఆయన మహిమలో నేను ఉండాలి అనేటువంటి ఆలోచన మనకు కావాలి. కానీ ఈ భూలోకంలో చూసి ఇక్కడ ఆశపడకూడదు. యోహాను మొదటి పత్రికలో 2:15 చెప్పినట్టు గమనించండి. మీరు ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి తండ్రి వలన వచ్చినవి కావు. చూసారా? కాబట్టి లోకములో ఉంది ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయకూడదు? లోకాన్ని ప్రేమించకూడదు, లోకములో ఉన్నదాన్ని ప్రేమించకూడదు. మన శిరస్సును మనం ప్రేమించాలి, శిరస్సుకి అత్తుకొని జీవించాలి. కాబట్టి యేసుక్రీస్తు శిరస్సుగా ఉండి తన శరీరమైనటువంటి సంఘమును త్వరగా తీసుకొని వెళ్ళి తన దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నాడు. అందుకే నేను త్వరగా వస్తున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు సంఘం ఎందుకు ఎత్తబడాలి అంటే రెండవ కారణం ఏంటంటే క్రీస్తును కలుసుకొనుటకు. ఓకే, క్రీస్తుని ఎందుకు కలుసుకోవాలి సార్ అంటే క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు గనుక, సంఘము ఆయన శరీరమై ఉన్నది గనుక మరి శిరస్సు శరీరం కలిసి ఉండాలి కదా. అంతేగాని శిరస్సుని నువ్వు శరీరాన్ని వేరు చేస్తావా? ఒకవేళ వేరు చేస్తే మరి తాత్కాలికంగా సెట్ అయ్యిద్ది కానీ పూర్తిగా సెట్ అవ్వదు కదా. చివరికి శరీరం ఏమైపోయింది? చచ్చిద్ది కదా, శరీరము కుళ్ళి కుషించిపోయిద్ది కదా, దుర్వాసన కొట్టిద్ది కదా. అందుకే ఈ శరీరము త్వరగా వెళ్ళిపోవాలి, శిరస్సును అతుక్కోవాలి. అంటే సంఘం ఎక్కడుంటే క్షీణించిపోయిద్ది, సంఘం ఎక్కడుంటే దెబ్బతినిపోయిద్ది, మళ్ళీ పాపంలో పడిపోయిద్ది, మళ్ళీ లోకంలో కలిసిపోయిద్ది. ఏంటి? శాపగ్రస్తమైపోయిద్ది, సైతాను శోధనలకు గురవుతుంది, లోకంలో కలిసిపోతుంది. ఈ పరిస్థితులన్నీ తప్పించుకోవాలంటే, ఈ సైతాను శోధన నుంచి తప్పించబడాలంటే, లోకంలో కలవకుండా వెనకబడిపోకుండా ఉండాలంటే, మళ్ళీ పాపం చేయకుండా శాపం తెచ్చుకోకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం. ఏమి జరగాలి? శరీరమైనటువంటి సంఘం శిరసైన క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. అందుకనే క్రీస్తు తన సంఘమును కలుసుకున్నటకు త్వరగా వచ్చుచున్నాడు. మరి ఆయన్ని కలుసుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మరొక పోలిక చెప్తాను. మొదటి పోలిక ఏంటి? క్రీస్తు శిరస్సు, సంఘం శరీరం. కాబట్టి క్రీస్తు సంఘాన్ని కలుసుకుంటాడు. అంటే శిరస్సు వెళ్ళి మరి సంఘాన్ని, శరీరమును కలుసుకుంటుంది. మనిషి కలిసిపోవాలి. రెండవ పోలిక చూడండి. యేసుక్రీస్తు వారు తన సంఘమును పెండ్లి భార్యతో పోల్చాడు. అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు వారు ఈ సంఘాన్ని తన భార్యతో పోల్చుకున్నాడు. ఎంత గొప్ప విషయం అండి. ఒకటేమో తన సొంత శరీరంతో పోల్చుకున్నాడు, రెండు తన పెండ్లి భార్యతో పోల్చుకున్నాడు. అందుకని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మనం చూసినప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నాడు? అక్కడ క్రీస్తును పెండ్లి కుమారుడుగాను సంఘమును పెండ్లి కుమార్తెగాను సూచించడం జరిగింది కదా. భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ప్రేమను క్రీస్తుకి సంఘమునకు మధ్య ఉన్న ప్రేమతో పోలుస్తున్నాడు కదా. అవునా? సో ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు? పెండ్లి కుమారుడు. సంఘం ఎవరు? పెండ్లి కుమార్తె, తన భార్య. అందుకని ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు? నా భార్యని నేను తీసుకెళ్ళిపోతాను
అక్కడ ఎందుకు ఉండాలి నా భార్య? నాకు దూరంగా ఎందుకు ఉండాలి చెప్పండి? సంఘం నా భార్య అండి. సంఘం కోసం నేను ప్రాణం పెట్టానండి. సంఘం కోసం నేను రక్తం కార్చాను, చాలా హింసలు పొందాను. మరి నా సంఘానికి నేను ఎందుకు దూరంగా ఉండాలి? నా సంఘాన్ని నేను ఎందుకు వదిలిపెట్టాలి? నా సంఘం భూలోకములు ఎందుకు హతసాక్షులుగా చావాలి? ఎందుకు అక్కడ హింసలు పొందాలి? ఎందుకు శ్రమలు పొందాలి? ఎందుకు సైతాను శోధనలు రావాలి? నా సంఘం అక్కడ పాపంలో ఎందుకు ఉండాలి? నా సంఘానికి మరణం ఎందుకు రావాలి? సో నా సంఘాన్ని, నా భార్యని నేను తెచ్చుకుంటే నేను నా భార్య కలిసి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాం కదా. మేము సదాకాలం ప్రభుతో ఉంటాం కదా. నా సంఘం నాతో పాటు బంగారు వీధుల్లో తిరుగుతుంది కదా. నేనున్నట్టుగానే నా సంఘం కూడా నా మహిమలో ఉంటుంది కదా. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుండిన ప్రకారం నా సంఘం కూడా జయిస్తే, అంటే నా భార్య జయిస్తే నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుండిద్ది కదా అని ప్రభు అంటున్నాడు. మరి దానికి మన సమాధానం ఏంటి? మన రిప్లై ఏంటి? ఒకసారి ఆలోచించండి. మనమేం భూలోకంలో ఉండాలనుకుంటున్నాం, ఎక్కడ ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటున్నాం, ఎక్కడ సుఖపడాలని, సంతోషంగా ఉండాలని, సంపాదించాలని మన ఆలోచనలు వేరుగా ఉన్నాయి. కానీ ప్రభు అంటున్నాడు, సంగమా అది కరెక్ట్ కాదు, నేను త్వరగా వచ్చేస్తున్నాను. ఎందుకంటే నేను నిన్ను నా సొంత శరీరముతో పోల్చుకున్నాను కాబట్టి నువ్వు నా దగ్గర ఉండాలి. రెండో పోలిక, నేను నిన్ను నా పెండ్లి భార్యతో పోల్చుకున్నాను, నీవు నా వధువి. కాబట్టి భార్యాభర్తలు ఎలాగైతే వారు జీవితాంతం కలిసి ఉంటారో అలాగా నీవు నాతో సదాకాలము కలిసి ఉండాలి. మరణం కూడా మనల్ని వేరు చేయడానికి వీల్లేదు. భార్యాభర్తలను అయితే మరణం వేరు చేస్తుంది, అవునా? పెండ్లి ప్రమాణాలు చేపించినప్పుడు ఏం చేపిస్తారు? మరణము మనలను ఎడబాసు వరకు మనం కలిసి ఉందాం అంటారు. అంటే మరణం వచ్చి ఏం చేస్తుంది? భార్యాభర్తలను వేరు చేస్తుంది. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, మరణము కూడా మనలను వేరు చేయటానికి వీల్లేదు. మనం సదాకాలం ఉంటాం, ఇక అంతే. లక్షల కోట్ల సంవత్సరాలు నాతో కలిసి మీరు ఉంటారు. అందుకని నేను మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. నేను నా తండ్రి దగ్గర ఉంటాను, మీరు నా దగ్గర ఉంటారు. అంతేనా? నేను నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను, మీరు నా సింహాసనం మీద కూర్చోవచ్చు. ఒకవైపు దేవదూతలు, మరొక వైపు మీరు ఉంటారు. వాళ్ళు ఒకవైపు ఆరాధిస్తుంటారు నన్ను, మీరు ఒకవైపు ఆరాధించవచ్చు. ఇది ప్రభు ఆలోచన. అందుకని ఇప్పుడేంటి? క్రీస్తు తన సంఘమును కలుసుకొనుటకు, తన సంఘమును తీసుకొని వెళ్ళుటకు వచ్చుచున్నాడు. క్రీస్తు సంఘముతో సంయుక్తం కాబోతున్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఏదో ఒకరోజు ఆయన వచ్చేస్తాడు. ఆయన డేట్ చెప్పలేదు కానీ వచ్చేది ఖాయం, త్వరగా వస్తున్నాడు. వచ్చి బోర ఊదినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తీసుకొని ప్రభువుకు అప్పగిస్తాడు. ఎలా అప్పగిస్తాడు? ఓ ప్రభువా, ఇదిగో నీ శరీరాన్ని తీసుకొచ్చాను, నీ శరీరాన్ని నువ్వు అతికించుకో. ఓ ప్రభువా, ఇదిగో నీ భార్యను తీసుకొచ్చేసాను, నీ భార్యతో నువ్వు సహవాసం చేసుకో, తీసుకెళ్ళిపో, నీ దగ్గర ఉంచుకో అని పరిశుద్ధాత్మ సంఘాన్ని తీసుకొని వెళ్ళి ప్రభువుకు అప్పగించబోతున్నాడు. అది మీరు అర్థం చేసుకోండి. అది ఎలా జరిగిద్దంటే ఆదికాండం 24వ అధ్యాయం ఒకసారి చూడండి, అక్కడ మీకు తెలిసిద్ది. ఆదికాండం 24వ అధ్యాయంలో అబ్రహాం ఉన్నాడు, అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకుకు వివాహం జరిగించాలి, యుక్త వయసు వచ్చింది. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఎలియాజర్ను పంపించాడు. దేనికి? తన కుమారునికి మంచి భార్యను తీసుకురమ్మని పంపించాడు. అప్పుడు ఎలియాజరు పోయి ఏం చేశాడు? ఒక పవిత్రురాలైనటువంటి కన్యకను చూసి కనుగొని మొత్తాన్ని రెబకాని తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. సో ఎలియాజరు వెళ్ళి రెబకాని తీసుకొస్తే మరి ఇస్సాకు రెబకాలు వివాహం చేసుకోవటం జరిగింది. రేపు రెండవ రాకడలో ఇది జరగబోతుంది. మంచి ఉదాహరణ అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తుతో కలిసి ఉండటానికి, ఆ పెండ్లి కుమారుడితో సదాకాలం ఉండటానికి ఆయనకి పెండ్లి కుమార్తె కావాలి. అంటే భూలోకముల సంఘం కావాలి, భూలోకములో ఉన్న పరిశుద్ధులు కావాలి. భూలోకముల మనుషులు ఎవరు ఉన్నారు? నాస్తికులు, హేతువాదులు, నామకార్థ క్రైస్తవులు, వేషధారులు, దుర్మార్గులు, మూర్ఖులు, నరహత్య చేసేవాళ్ళు, వ్యభిచారులు, మరి విచిత్రమైనటువంటి పనులు చేస్తున్నటువంటి దుర్మార్గంగా బ్రతికేవాళ్ళు భూలోకంలో జీవిస్తున్నారు. ఇందులో నుంచి తన కోసం ఒక ప్రత్యేకమైన బ్యాచ్ కావాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రపంచంలో మానవ జాతిలో నుండి తనతో పాటు నివసించటానికి, భర్త దగ్గర భార్య ఎలా ఉంటుందో అలాగ తనతో పాటు నిరంతరం ఉండటానికి ఒక మంచి భార్యగా ఉండటానికి సంఘం కావాలని మరి తండ్రి కోరుకుంటున్నాడు, కుమారుడు కోరుకుంటున్నాడు. అందుకని పరిశుద్ధాత్మను మధ్యవర్తిగా పంపించటం జరిగినది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక నాయకుడు ఉండటానికి వచ్చాడు భూమి మీదకి, ఒక పెండ్లి పెద్దగా ఉండటానికి వచ్చాడు. అర్థం చేసుకోండి. క్రైస్తవ వివాహాలలో వివాహం ఎలా జరిగిద్దో గుర్తు చేసుకోండి.
మరి ప్రధాన సమయంలో ఏం జరిగిద్దో గుర్తు చేసుకోండి. పెండ్లి కుమారుడి తరఫు నుంచి పెండ్లి పెద్ద వస్తారు. దేనికి? ప్రధానం తీసుకొచ్చి పెళ్లి కూతుర్ని వెంట పెట్టుకొని తీసుకెళ్తారు. పెళ్లి కూతురు సొంతగా వెళ్తానికి కుదురుతుందా? వెళ్ళదు. మరి తల్లిదండ్రులతో వెళితే కుదురుతుందా? కుదరదు. మరి ఫ్రెండ్స్తో కలిసి పెండ్లి కుమార్తె వెళ్ళిందనుకోండి, పెండ్లి కుమారుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. పెండ్లి కుమారుని తరపున వచ్చినటువంటి పెండ్లి పెద్ద ఈ పెండ్లి కుమార్తెను వెంట పెట్టుకొని తీసుకెళ్ళాలి. అవునా కాదా? కాబట్టి ఇప్పుడు పెండ్లి పెద్ద ఏం చేశాడు? పెండ్లి కుమార్తెని తీసుకొని వెళ్ళి పెండ్లి పీట దగ్గరికి వెళ్ళి పెండ్లి కుమారుడికి అప్పగిచ్చేస్తాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. సో పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు పండగ రోజున భూమి మీదకు దిగొచ్చాడు. భూమి మీద సంఘాన్ని స్థాపించాడు. ఈ సంఘమే పవిత్రురాలైన కన్యక, ఈ సంఘమే పెండ్లి కుమార్తె, వధువు. కాబట్టి ప్రస్తుతానికి పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు? ఇంకా రక్షించబడాల్సిన వాళ్ళందరినీ రక్షించుకుంటూ మరి సకల పరిశుద్ధులను కలుపుకుంటూ ఈ సంఘమును ఒక పెండ్లి కుమార్తెగా తయారు చేస్తున్నాడు. చూసారా? మొదటి రాకడలో వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రెండవ రాకడ వచ్చేలోపు ఏం చేస్తున్నాడు? భూలోకములో సంఘాన్ని తీసుకెళ్తానికి సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఎలా సిద్ధపరుస్తున్నాడు? ఒక పెండ్లి కుమార్తెలాగా సిద్ధపరుస్తున్నాడు. అది పెండ్లి కుమార్తెని మనం తయారు చేసేటప్పుడు సిద్ధపరిచేటప్పుడు ఎంత టైం తీసుకుంటామండి? అక్కడ పెండ్లి కుమారుడు ఎదురు చూస్తూ ఉంటాడు. అవునా? ముసిముసిలు నవ్వులు నవ్వుకుంటుంటాడు. ఏదిరా పెళ్లి కూతురు ఇంకా రాలేదురా, ఇంకా రాలేదు ఎదురా అని చెప్పి దొంగ చూపులు చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటా పెళ్లి కొడుకు ఎదురు చూస్తాడు. పెళ్లి కూతురేమో రాదు. ఈ పెళ్లి కూతురును తయారు చేయడానికి 2-3 పెడతారు. వాళ్ళని చెంపదెబ్బలు కొడుతుంటారు. లోపల చెమటలో ఓ పక్క మేకప్ వేస్తూ ఉంటే మరో పక్క ఊడిపోతూ ఉంటే చెమటలు కారుతూ ఉంటే ఆ చెమటలు తుడుస్తూ ఉంటే ఇక చూసుకో వ్యవహారం ఎట్టుండిద్ది. ఈలోపు పెళ్ళోళ్ళంతా బయట నిలబడి ఏదిరా పెళ్లి కూతురు, ఏదిరా పెళ్లి కూతురు, వస్తుందాగు, ఇంకెప్పుడు రా, వస్తుందాగండి. లోపల పెళ్లి కూతురికేమో వాయింపుడు, పెళ్లి కూతురికి ఇసుకొచ్చేస్తుంది, చెమటలు కారిపోతున్నాయి. అక్కడ ఓ ప్రక్క చూస్తేనేమో మొఖానికి లైటింగు, మేకప్, చెమటలు కారిపోతున్నాయి. వీళ్ళేమో ఇటు తిరుగు, అటు తిరుగు, వెనక్కి తిరుగు, ముందుకు తిరుగు, వీళ్ళ గొడవ. మొత్తానికి పెళ్లి కూతురు బయటకు వచ్చేసరికి సగం మేకప్ పోనే పోయింది. ఈ పెళ్లి కూతురు వచ్చేసరికి పెళ్లి కొడుకు ఏం చేస్తాడు? ఎదురు చూస్తున్నాడు. ఎందుకు? పెళ్లి కూతురు బయటకు వచ్చిందంటే పెళ్లి కొడుకు నచ్చాలి. అది అసలు గొడవ. అర్థమైందా? పెళ్లి కూతురు బయటకు వచ్చిందిరా అంటే పెళ్లి కొడుకు నచ్చాలా. ఒకవేళ పెళ్లి కూతురు బయటకు వచ్చినప్పుడు పెళ్లి కొడుకు నచ్చలేదు అనుకో, పెళ్లి కొడుకు ముఖం తిప్పేసాడు అనుకో, పరిస్థితి ఏంటి? పెళ్లి కొడుకు ముఖం తిప్పాడు సార్, పరిస్థితి ఏంటి? పెళ్లి అట్టుండి ఊహించుకోండి. లేక పెళ్లి కూతురు బయటకు వచ్చింది, పెళ్లి వాళ్ళందరూ చూస్తున్నారు, చూసి చి ఎట్లుందేంద్రా అంటే ఎలా ఉండిద్ది? కాబట్టి అటు పెళ్లి కొడుకు నచ్చాలా, ప్రజలకు నచ్చాలంటే ఏం చేయాలా? ఇక్కడ పెళ్లి కూతురుని లోన సిద్ధం చేయాలా, పెళ్లి కూతురుకు లోపం లేకుండా చేయాలి. మరి ప్రస్తుతం ఇప్పుడు జరుగుతుంది అదే కదా కోటింగ్. పరిశుద్ధాత్మ దేవుడు సంఘమును పెండ్లి కుమార్తెగా సిద్ధం చేస్తున్నాడు. అదే రెండవ రాకడలో ప్రభు వచ్చి బోర ఊదినప్పుడు ఈ సంఘం ఎత్తబడిద్ది. పరిశుద్ధాత్మ సంఘాన్ని తీసుకెళ్తానికి ప్రస్తుతానికి రుద్దుతున్నాడు, దూంతున్నాడు. యోహాను సువార్త 16:8 ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. అది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మానవ జాతిని ఒప్పిస్తూ, మానవ జాతిని రక్షిస్తూ, రక్షణ పొందిన వాళ్ళందరినీ పరిశుద్ధపరుస్తూ, ఈ పరిశుద్ధులందరినీ ఒక సంఘముగా తయారు చేస్తున్నాడు. పరిశుద్ధులందరినీ ఒక సంఘంగా తయారు చేసి పెండ్లి కుమార్తెగా తీసుకెళ్దామనేటువంటి ఆలోచనతో పరిశుద్ధాత్మ ఉన్నాడు. సంఘం కూడా సిద్ధపడుతుంది. మరి ఆ సంఘంలో నువ్వు కూడా ఉన్నావా? నీవు కూడా సిద్ధపడుతున్నావా? యోగ్యత కలిగి ఉన్నావా? మరి పరిశుద్ధాత్మతో కలిసి వెళతానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు వెళ్ళినప్పుడు ప్రభు నిన్ను వద్దనకుండా ఉండేటట్లుగా, నువ్వు ఆయనకి నచ్చేటట్టుగా, ఆయన మెచ్చేటట్టుగా, నిన్ను ఇష్టపడేటట్లుగా, నిన్ను చేర్చుకునేటట్లుగా యోగ్యత కలిగి బ్రతుకుతున్నావా సంఘమా? ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి. సంఘం ఎత్తబడుతుంది. ఎందుకు? రెండవ కారణం చెప్తున్నాను. ఎందుకు చెప్పండి? క్రీస్తుతో ఉండుటకు సంఘం వెళుతుంది. కారణం సంఘము క్రీస్తు శరీరం కాబట్టి వెళ్ళిపోవాలి. సంఘము క్రీస్తు యొక్క వధువు గనక వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ఆయన వస్తాడు, సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు. మరి ఆ ఎత్తబడే సంఘంలో ఎంతమంది ఉంటారో తెలియదు. దాని గురించి మనం ఆలోచన చేసుకోవాలా. అంటే ప్రతి వ్యక్తి కూడా యోగ్యత కలిగి ఉండటానికి ఏ క్షణంలో బోర ఊదబడినా నేను విడిచిపెట్టబడే గుంపులో ఉండకూడదు, నాకు ఏ లోపం ఉండకూడదు, ఏంటి ఏ లోటు ఉండకూడదు. మరి పెండ్లి కుమార్తె ఎలాగైతే చక్కగా సిద్ధపడి సంపూర్ణంగా బయటకు వస్తుందో అలాగ నేను కూడా రాకడొచ్చేలోపు సిద్ధపడాలి అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మనం రావాలి.
క్రీస్తు యొక్క స్వరూపతలోనికి మనం రావాలి. ఆయన మనల్ని చూడగానే సంతోషించేటట్టుగా, ఆహా ఈ విశ్వాసి ఎంత బాగా సిద్ధపడ్డాడు, ఈ విశ్వాసి ఎంత బాగా సిద్ధపడింది, ఈ వ్యక్తి నాతో ఉండటానికి సరిపోతాడు, ఇదిగో ఈ సంఘాన్ని నాతో ఉంచుకోవచ్చు. ఒకవైపు దేవదూతలను ఆరాధిస్తూ ఉంటే మరొక వైపు ఈ సంఘం కూడా నన్ను ఆరాధిస్తూ ఉంటే భలే ఉంటుంది అని దేవుడు అనుకునేటట్టుగా ఉండాలి. సంపూర్ణతలోనికి మనం రావాలి. లోపాలు సరిచేసుకోవాలి, లోటుపాటులు తీసివేసుకోవాలి. పెండ్లి కుమార్తె ఎంత చక్కగా నీటుగా ధీటుగా తయారవుతుందో సంఘం అలా తయారవ్వాలి. మన స్థానిక సంఘాలని మనం అలా తయారు చేసుకోవాలి. సార్వత్రిక సంఘంలో ప్రతి స్థానిక సంఘం కూడా ఒక యూనిట్తో సమానం. అది చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా ఒక్కొక్క స్థానిక సంఘం ఒక యూనిట్. మనం అందరం కలిసి వ్యక్తిగతంగా ఒక పెండ్లి కుమార్తెలాగా తయారైపోవాలి. మనం అందరం కలిసి పెండ్లి కుమార్తెలాగా తయారైపోతే మనం అంతా కలిసి మళ్ళీ ఒకే పెండ్లి కుమార్తెలాగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. ముందు వ్యక్తిగతంగా తయారవ్వాలి, తర్వాత మన కుటుంబాలతో మనం తయారవ్వాలి, తర్వాత మన స్థానిక సంఘాలుగా మనం తయారవ్వాలి. అప్పుడు మనం సార్వత్రిక సంఘంతో కలిసి అందరం కలిసి పెండ్లి కుమార్తెగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇది సంగతి. కనుక ప్రభువు కూడా అలాగా ఆశపడుతున్నాడు, అలాగా ఎదురు చూస్తున్నాడు. అందుకే పరిశుద్ధాత్మను భూలోకానికి పంపించాడు. నా శరీరాన్ని తీసుకురా అని, లేదా నా వధువుని తీసుకురమ్మని పంపిస్తే ఇప్పుడు పరిశుద్ధాత్మ సీరియస్గా పనిచేస్తున్నాడు, సిన్సియర్గా పనిచేస్తున్నాడు, రెస్ట్లెస్గా పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఎవరు అనుకుంటున్నారు? ఆయన సీనియర్ వర్కర్, సిన్సియర్ మ్యాన్. చాలా నిజాయితీగా ఈ సంఘాన్ని సిద్ధం చేయాలని ఆయన కష్టపడుతున్నాడు పరిశుద్ధాత్మ. మరి పరిశుద్ధాత్మతో నువ్వు సహకరిస్తున్నావా? ఇంకా చెప్పాలంటే ఎస్తేరు గ్రంథంలో ఒకసారి మీరు ఆలోచించండి. అహష్వేరోషు రాజుకి భార్య కావాలి, అతనికి నచ్చిన భార్య కావాలి. ఎంతోమంది కన్యకులు వచ్చారు భారీగా ఉండటానికి. మరి ఎవరిని భారీగా తీసుకోగలడు? ఎవరు అతనికి నచ్చుతారు చెప్పండి? అతనికి భారీ కావాలండి. భారీగా ఉండటానికి కొన్ని వేల సంఖ్యలో ఎంతోమంది కన్యకులు వచ్చేసారు. ఎంతో బ్రహ్మాండంగా అందంగా అలంకరించుకొనుచు శృంగారించుకొనుచున్నారు. మరి ఇందులో ఎవరిని కోరుకుంటాడు రాజు? రాజు ఎవరిని కోరుకుంటాడు ఎవరికి తెలుసు? రాజు దగ్గర ఉన్నవాడికి తెలుస్తుంది. మనం ఆలోచించట్లా. రాజు ఎవరిని కోరుకుంటారో, రాజుకు ఎవరు నచ్చుతారో రాజు దగ్గర ఉండేవాడికి తెలుసు ఆ టేస్ట్. అందుకని హేగే అనేవాడు ఏం చేశాడు? ఎస్తేర్ని రెడీ చేశాడు. మీరు అర్థం చేసుకోవట్లా? వాక్యం చదవడం కాదు, ప్రసంగాలు చేయడం కాదు, ముందు ప్రాక్టికల్గా ఆలోచించాలా. ఇప్పుడు ఎంతోమంది కన్యకులు వచ్చారు, బ్రహ్మాండంగా అలంకరించుకున్నారు. వారికి ఏది కావాలంటే అది ఇవ్వటం కూడా జరిగింది. తీసుకున్నారు, చక్కగా అలంకరించుకున్నారు. కానీ రాజుగారికి ఎందుకు నచ్చలేదు? అవును, రాజుగారి టేస్ట్ వాళ్ళకేం తెలుసు? ఏమంటే ఎవడు సొంత టేస్ట్లో వాడు పోతాడు, ఎవడికి నచ్చినట్టుగా వాడు పోతాడు. ఎవడికి నచ్చినట్టుగా వాళ్ళు పోతే రాజుగారికి అట్లా నచ్చుతారు. అర్థం చేసుకోవాలి. కాబట్టి రాజుకి ఎలాంటి అమ్మాయి నచ్చిద్దో, రాజుకి ఎలాంటి అలంకరణ కావాలో, లేకపోతే రాజు యొక్క మనసు ఎలా ఉండిద్ది ఎవడు తెలుసు? రాజు దగ్గర ఉన్న వాడికి తెలుసు. మీరు అది చెప్పరే ప్రసంగాల్లో? రాజు దగ్గర ఉన్నవాడు తెలుసు. రాజు దగ్గర ఎవరున్నాడు? హేగే ఉన్నాడు. హేగేకి తెలుసు. మరి ఎస్తేరు వచ్చింది, అందరు కన్యకలతో పాటు వస్తే అప్పుడు హేగే ఏమంటున్నాడు? అమ్మా, ఎవరికి కావలసినవి వాళ్ళకి ఇస్తున్నాము, మరి నీకు కూడా ఏం కావాలి చెప్పండి, ఇస్తాము అంటున్నాడు హేగే. అప్పుడు ఆమంటుంది, ఈ గొడవ నాకు వద్దండి, అసలు ఆ రాజుగారి టేస్ట్ నాకేం తెలుసు, రాజుగారి మనసు నాకెట్ట తెలిసిద్ది, కాబట్టి మీరు ఎలాగంటే అలాగా, రాజుగారి మనసు మీకు తెలుసు కాబట్టి మీరు చెప్పినట్టు కానివ్వండి అంది. హేగే ఇచ్చిన అలంకారంతో వెళ్ళిపోయింది, దెబ్బకు సెట్ అయింది. అక్కడ సీక్రెట్ అది. వెంటనే అంతమంది కన్యకల్లో దేవుడు ఎస్తేరుని ఇష్టపడటం రాణిగా చేసుకోవడం జరిగింది. అట్లాగే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా సంఘాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. సంఘాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలో పరిశుద్ధాత్మకు తెలుసు. ఎందుకంటే దేవుని మనసు పరిశుద్ధాత్మకు తెలుసు కనుక ఇప్పుడు దేవుడికి నచ్చేటట్టుగా పరిశుద్ధాత్మ సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి మనం పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి, రక్షణ పొంది ఉండాలి, సిద్ధపాటు కలిగి యోగ్యతగా ఉండాలి. ఆ విధంగా మనం అందరం రాకడ సమయంలో పరిశుద్ధాత్మ ద్వారా కొనిపోబడి యేసుక్రీస్తుతో సదాకాలం ఉండటానికి మన జీవితాలను సిద్ధం చేసుకోవాలని వాక్యము ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపు చేయమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యతతో, అవసరాలతో ఉన్న వారికి సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై నడిపించును గాక.
ఆమెన్ ఆమెన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు స్పాన్సర్ చేయడం మీరు ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయండి. 9440402368 9440402368. God bless you.